హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు బీహార్ ఏరియాలో తయారు చేసేటువంటి ఒక పచ్చడిని చూపించబోతున్నాను. దీని పేరు వచ్చేసి ఖట్ మిఠియా, అంటే పులుపు తీపి కలిపినటువంటి ఒక రకమైన చట్నీ. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మామిడికాయలు, బెల్లము, అంతేనండి. ముందుగా దీన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇదిగోండి, ఇప్పుడే నేను మా చెట్టు నుంచి కాయలు కోసి తీసుకొచ్చాను. ముందుగా నేను మీకు ఒక 2 మామిడికాయలని తరిగి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము రండి. ముందుగా ఏంటంటే ఇలా మామిడికాయలు తీసుకొచ్చాను కదా, వీటిని ఇలాగా దీనిపైన ఉన్నటువంటి తొక్క తీసేయాలి. ఇదిగోండి, చూడండి, ఇలాగా తొక్క తీసుకున్న మామిడికాయల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ 2 కాయల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేశాను. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఒక పేపర్ తీసుకుని, ఆయిల్ పేపర్, దాని మీద ఆరబెట్టాలండి. ఎక్కువగా ఆరబెట్టక్కర్లేదు, మనం మాగాయ ముక్కలకి లాగా జస్ట్ 1 డే ఉంటే సరిపోతుంది. ఇవి తీసుకెళ్ళి నేను ఇప్పుడు ఎండలో పెడతాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా చిన్న పేపర్ తీసుకుని దాని మీద ఇలా మామిడికాయ ముక్కలన్నీ పెట్టేసి ఎండబెట్టాను. ఇది కొంచెం ఒక్కరోజు ఎండలో ఉంటే సరిపోతుంది. ఇంతే, దీనిలో ఇంకేమీ కలపాల్సిన అవసరం లేదండి. జస్ట్ మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా తరగటం, ఎండలో పెట్టేయటం, అంతే. మిగతా ప్రాసెస్ ఇవి కొంచెం ఎండిన తర్వాత సాయంత్రం చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పొద్దున్న నేను ఎండలో పెట్టాను కదా ముక్కల్ని కట్ చేసి, మామిడికాయ ముక్కల్ని. ఇవి ఇలాగా లైట్గా మనకి సాయంత్రానికి ఇలా ఎండినాయి అన్నమాట. ఇలా ఉంటే చాలు, ఎక్కువ ఎండక్కర్లేదు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఖట్ మిఠియా పచ్చడి తయారు చేయడానికి. ఫ్రెండ్స్, ఇలాగా మనం స్టవ్ మీద మూకుడు పెట్టానండి. అందులోకి మనము 2-3 స్పూన్స్ దాకా ఆవాల నూనె తీసుకున్నానండి. అంటే ఇటు సైడ్ ఎక్కువగా ఆవాల నూనె వాడతారనమాట. సో అందుకని నేను కూడా ఆవ నూనె తీసుకున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇది తింటే కనుక కొలెస్ట్రాల్ ఉండదు. ఇప్పుడు నూనె వేడెక్కనిద్దాము. వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా జీలకర్ర, 1 స్పూన్ దాకా సోంపు వేస్తున్నానండి. సోంపు అనేది దీనిలోకి చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. దీనిలో కంపల్సరీ వేయాలన్నమాట, స్కిప్ చేయకూడదు. ఇప్పుడు మనకి సోంపును జీలకర్ర బాగా వేగినాయి కదండి. అందులోకి 2-3 దాకా ఎండుమిర్చి ఇలాగా తుంచి వేసుకోవాలి. అంటే మనకి కారం కారంగా, పుల్ల పుల్లగా, తీయగా ఉండాలి కదా, అందుకోసం అనమాట. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు మనము మామిడికాయ ముక్కలు వేసేస్తాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అంటే ఒక హాఫ్ స్పూన్ దాకా మనము ఉప్పు కలుపుకుందాము. కొద్దిగా పసుపు వేసేసి కలుపుతున్నాను మళ్ళా. ఇదిగోండి, మామిడికాయ ముక్కలు కూడా కొంచెం వేగినాయండి. చూడండి, ఇప్పుడు కొంచెం వేగిన కదా, ఇందులోకి మనము ఈ ముక్కలు మునిగేదాకా మనము వాటర్ పోద్దామండి. ఇప్పుడు ఈ ఖట్ మిఠియా చట్నీలో కావాల్సిన అతి ముఖ్యమైనది బెల్లం అండి. ఇది కావాల్సిన ముఖ్యమైన పదార్థమైన బెల్లం వేస్తున్నానండి. సుమారుగా ఒక 150 గ్రాముల దాకా నేను ఇందులో బెల్లం తీసుకున్నాను. బెల్లం వేసిన తర్వాత ఇలా కలపాలండి. దీన్ని కలిపేసి స్టవ్ని స్లోగా చేసుకుని ఈ బెల్లం కరిగేదాకా మనం
వేడి చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇలాగా ఇది మొత్తం ఇలాగా నీరంతా మనకి తగ్గిపోయి మనకి చిక్కగా తయారైంది. మనం టోటల్గా ఒక 5 మినిట్స్ ఇలా ఉంచితే సరిపోతుందండి. 5 మినిట్స్ కల్లా మనకి ఇది ఒక మిశ్రమం ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఏంటంటే వేయించి పెట్టుకున్నానండి ఇంతకు ముందే నేను జీలకర్ర సోంపు, ఇది ఒక స్పూన్ దాకా వేస్తున్నాను. వేయించి దంచి పెట్టుకున్న జీలకర్ర పొడి అండ్ సోంపు పొడి, ఇవి రెండు చాలా మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. అందుకోసమని ఇవి రెండు మనం వేయాలన్నమాట. వేసిన తర్వాత మనం ఇలాగా ఒకసారి కళాయి పెడదాము. ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ దాకా కారం వేసుకుందాం. కొంతమంది ఏం చేస్తారంటే జీలకర్రను వాము వేయించుకుంటున్నప్పుడే ఒక 2-3 మిరపకాయలు, అంటే మనకి ఎన్ని కావాల్సి వస్తుందో ఇందులో ఆ మిరపకాయలు కూడా వేయించి మొత్తం కలిపి పౌడర్ చేస్తారు. నేనేమో జీలకర్రని సోంపుని విడివిడిగా వేయించాను. కొంచెం కారం పౌడర్ తీసుకున్నాను. ఎక్కువ పట్టదండి ఇందులో కారము, అందుకోసం జస్ట్ చిన్న స్పూన్ అయితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకి ఇలాగా చిక్కపడింది కదా నీరు. ఇంక ఇలా ఉన్నప్పుడు అయితే సరిపోతుందండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం, ఎందుకంటే కొంచెం సేపటికి ఇది దగ్గర పడిపోయి గట్టి పడుతుంది అనమాట. అందుకోసమే ఇలా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 1 రోజుల దాకా మనము దీన్ని వాడుకోవచ్చండి. బయట పెడితే కనుక ఒక వారం రోజుల వరకు ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మన కట్ మీఠా చట్నీ రెడీ అయిపోయింది. ఇది రోటీల్లోకి, చపాతీల్లోకి మరియు పరాటాల్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.